వెల్కమ్ బ్యాక్ టు శ్రీశైలం డే 3 అండ్ మేము ప్రజెంట్ మా హోటల్ ఖాళీ చేసి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం మా ఊరికి. అండ్ నాకు మాత్రం లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి దగ్గర 1 అవర్ పట్టింది. ఇది వచ్చేసి హోటల్ అక్క మహాదేవి రెసిడెన్సీ. సో ఎవరైనా ఉంటే రండి, హోటల్ మాత్రం సూపర్ ఉంది అండ్ స్టే చేసే కూడా బాగుంది. ఇది ఏమంటే శ్రీశైలంకి 5 కిలోమీటర్స్ దూరం ఉంది, డ్యామ్కి వెళ్ళే రూట్లో ఉంది ఇది. అండ్ దర్శనం కూడా నిన్న చాలా ఫాస్ట్గానే అయిపోయింది. దగ్గర వితిన్ 15 మినిట్స్లో అయితే దర్శనం అయిపోయింది. కానీ నార్మల్గా ఫ్రీ దర్శనం అంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా. ఇక్కడైతే 150 రూపీస్ పెట్టినారు ఒక టికెట్. అండ్ మాకు ఇక్కడ నుంచి దోర్నాల్ వచ్చేసి 45 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ప్రజెంట్ మేమైతే కిందికి వెళ్ళిపోతున్నాం అండ్ అక్కడ ఏమన్నా బ్రేక్ఫాస్ట్ చేసేసి అండ్ మా రైడ్ కర్నూలుకి అయితే కంటిన్యూ చేసేస్తాం. ఫస్ట్ టైం మాత్రం దర్శనంకి చాలా మంది వచ్చినారు. దగ్గర పర్ డేకి మ్యాక్సిమం ఎంత లేదన్నా ఒక 500 to 600 మెంబర్స్ అయితే వస్తున్నారు దర్శనంకి. అని చెప్పాను కదా ఆల్రెడీ. టికెట్ వచ్చేసి 150, అంటే స్లీకోకుండా వచ్చిన వాళ్ళకైతే 150. నార్మల్గా అంటే వెబ్సైట్లో దొరుకుతుందంట. ఫ్రీ దర్శనం అయితే వెబ్సైట్లో బుక్ చేసుకొని ఇక్కడికైతే రావాలా. టెంపుల్ మాత్రం ఓపెన్ ఉన్నాయి, కొన్ని ఓపెన్ లేవు ఇటు సైడ్ కూడా. సో ఇక్కడ ఇట్లా రైట్ వెళ్తే శ్రీశైలం అండ్ ఇట్లా లెఫ్ట్ వెళ్తే దోర్నాల. అంటే ఇప్పుడు మేము ఈ హిల్ స్టేషన్ మొత్తం దిగుతున్నాం అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి గుంటూరు 240, విజయవాడ 275, ఆత్మకూరు 104. సో మేము ఆత్మకూరు రీచ్ అయ్యేలోపు నాకు తెలిసి మ్యాక్సిమం మధ్యాహ్నం 3-3:30 అవుతుంది అనుకుంటా. దోర్నాల నుంచి ఆత్మకూరు వరకు అయితే మొత్తం ఫారెస్టే. సో మ్యాక్సిమం రూట్ కూడా అంత బాగుండదు, అంటే మధ్యలో అంతా ఎక్కువ పాట్ హోల్స్ కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ అక్కడక్కడ ఉన్నాయి. అసలు కనపడివు, కానీ స్పీడ్ బ్రేకర్స్ అయితే ఉంటాయి అక్కడక్కడ. సో మేము మాత్రం కొంచెం ఈసారి చూసుకొని పోవాలా. ఇక్కడ మేము వెళ్ళే రూట్లో అయితే ఏదో శీఘ్ర దర్శనం అని ఒక టెంపుల్ ఉందండి. ఆ రోజు కూడా నిన్న ఈవినింగే హైదరాబాద్కి అయితే రిటర్న్ వెళ్ళిపోయినాడు. నిన్న మాత్రం భలే ఎంజాయ్ చేసినాం వాటర్ ఫాల్స్ దగ్గర. అంటే మేము బార్డర్ దాటి తెలంగాణ సైడ్ వెళ్ళినాం అనమాట. అదే పనిగా అక్కడ వాటరు మామూలు మిస్ట్ అంతా ఉంటుంది, ఆ మిస్ట్ అంతా మన మీద పడుతుంది అనమాట. సో అది చూద్దామని చెప్పేసి వాడు అదే పనిగా అవతలకి పిలిచకపోయి తెలంగాణ బార్డర్కి చూపించినాడు. మీరు ఆల్రెడీ ఆ వీడియోలో కూడా చూసింటారు మేము ఎట్లా తడిచిపోయినామని చెప్పేసి. సూపర్ ఉండే నిన్న, ఫుల్ ఎంజాయ్ చేసినాం వాటర్లో. అండ్ రూమ్ కూడా చెప్పినా కదా ఆల్రెడీ, రూమ్ కూడా సూపర్ ఉంది. ఆ రూమ్ వచ్చేసి సున్నిపేట ఏదో సంథింగ్ ఊరి పేరు తెలీదు. డ్యామ్కి 5 కిలోమీటర్స్ వెనకాలే. బాగుంది రూమ్ కూడా. సో మ్యాక్సిమం ఎవరైనా ఉంటే ఆ రూమే తీసుకోండి. నేను ఆ రూమ్ నేమ్ అండ్ అంటే ఆ రెసిడెన్సీ నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇదే అనుకుంటా నాకు తెలిసి. నంది వినాయకుడు ఉన్నారు. మేము ఇంటికి వెళ్ళేసరికి మ్యాక్సిమం నాకు తెలిసి నైట్ 8 o'clock అన్నా కావచ్చు. ఎందుకంటే మేము ఇప్పుడు దగ్గర ఇక్కడ నుంచి కర్నూలుకి 180 ఉంది, మళ్ళీ అక్కడ నుంచి ఒక 130 or 140 ఉంది గుంటకల్కి. సో మ్యాక్సిమం ఈవినింగ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడైతే మేము నాన్ స్టాప్ వెళ్ళాలనుకోవట్లే. సో అక్కడక్కడ స్టాప్స్ తీసుకొని అయితే వెళ్దాం అనుకున్నాం. చెక్ పోస్ట్ మనకేం చెక్కింగ్ లేదు. సో ఇక్కడైతే బైక్స్కి అయితే ఏం చెక్కింగ్ లేదు. శిఖరం నేను చెప్పాను కదా ఆల్రెడీ, శీఘ్ర దర్శనం అని చెప్పేసి ఆ రూట్కి వెళ్తున్నాం ఇప్పుడు. బైక్స్కి ఒకటే పర్మిషన్ ఏం అవసరంలే, కార్కి అయితే ఖచ్చితంగా ప్రతి దగ్గర చెక్ చేస్తున్నారు. అండ్ ఇంకా వేరే ప్లేసెస్ కూడా ఉన్నాయంట. అండ్ కొన్ని క్లోజ్ ఉన్నాయి. సో అందుకే మేము మెయిన్ శ్రీశైలం చూసుకున్నాం. అండ్ ఇది మేము రిటర్న్ వెళ్ళే దారిలో ఉందని చెప్పేసి దీన్ని కూడా చూసేసినాం. అండ్ మా స్టాప్ వచ్చేసి ఇప్పుడు దోర్నాల తీసుకొని అండ్ అక్కడి నుంచి కర్నూలు టు గుంటకల్. ఇక్కడ మధ్యలో ఏవేవో చిన్న ఊర్లు కూడా ఉన్నాయి.
థ్యాంక్ యూ, విజిట్ అగైన్ ఆత్మకూరు వైల్డ్ లైఫ్ డివిజన్. నాకైతే సిగ్నలే లేదు, ఒక్క పాయింట్ కూడా లేదు, ఎందుకంటే అదంతా ఫారెస్ట్ ఏరియా కదా. అండ్ ఎప్పుడైతే ఆ ఫారెస్ట్ దాటిన వెంటనే నాకు సిగ్నల్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి మాత్రం రోడ్డు దగ్గర దగ్గర 15 to 20 కిలోమీటర్స్ వరకు ఇట్లే ఉంటుంది. అక్కడక్కడ 10 కిలోమీటర్స్ బాగుంటే మరి ఒక 10 కిలోమీటర్స్ మొత్తం హాటోల్స్. పాపం కోతులు అయితే ఎవరన్నా ఏమన్నా ఇస్తారేమో అని వెయిట్ చేస్తున్నాయి. వెహికల్స్ మాత్రం చాలా అంటే చాలా కనపడ్డాయి మాకు ఈరోజు. వచ్చే రోజు కూడా అన్ని కనపడేలే. ఎట్లరా మనం బయటికి పోయేది? సో మేము కర్నూలుకి రీచ్ అయ్యే వాటికి 7 o'clock అయింది. అండ్ ఇప్పుడు ఫ్యూల్ అయితే వేయించేసినాం, మాకైతే ప్రాబ్లం లేదు ఇంటి వరకు. మధ్యలో రోడ్డు మాత్రం చాలా ఘోరంగా ఉండే, సో అందుకే మ్యాక్సిమం 50-60 మెయింటైన్ చేసుకుంటూ వచ్చేసినాం నేను, జయచంద్ర. అండ్ కర్నూలు నుంచి బయటకు పోయాక నాకు తెలిసి ఒక 15 minutes అన్న పడుతుంది ఇప్పుడు, ఎందుకంటే నైట్ కదా, ట్రాఫిక్ నాకు తెలిసి చాలా ఉంటుంది అనుకుంటా. అండ్ ఇంకా NH40 ఎక్కేసి డైరెక్ట్ గుంటకల్. ఎక్కడైనా బ్రేక్ తీసుకున్నామంటే చాలు స్వెట్ మాత్రం ఘోరంగా వస్తుంది అసలు. అంత హ్యూమిడిటీ ఉంది ఇటు సైడ్ మొత్తం, కర్నూలు సైడ్ అంతా. ఇంటికి పోయేలోపు మ్యాక్సిమం నాకు తెలిసి 9:30 to 10 o'clock అవ్వచ్చు, ఎందుకంటే మ్యాక్సిమం ఇక్కడ నుంచి 130 kilometers అయితే ఉంది గుంటకల్. సో 90 kilometers గుత్తి వరకు అయితే నేషనల్ హైవే మీద కంటిన్యూ వెళ్ళిపోవచ్చు, కానీ గుత్తి టు గుంటకల్ మాత్రం ఖచ్చితంగా ఆఫ్ రోడింగ్ చేయాల్సిందే, తప్పదు. అండ్ ప్రజెంట్ నేషనల్ హైవే 44 మీదకైతే మేము వచ్చేసిన. ఇంకా ఇక్కడ నుంచి 90 kilometers గుత్తికి అయితే రీచ్ అవ్వాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. హైవే కాబట్టి మ్యాక్సిమం 70 to 75 kilometers per hour అయితే మేము వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఇదే టోల్ గేట్, వచ్చేటప్పుడు కూడా ఇదే టోల్ గేటే. మధ్యలో ఏ టోల్ గేట్స్ అయితే లేవు, ఏ చెక్ పోస్ట్ కూడా లేవు బైక్స్కి. మ్యాక్సిమం అటు శ్రీశైలం సైడ్ కూడా మొత్తం కార్లకే చెక్కింగ్, మొత్తం చెక్ పోస్టులు ఉండేది. 8:30కి అయితే గుత్తికి రీచ్ అయిపోయినాం. అండ్ ఇక్కడ నుంచి జయచంద్ర స్ట్రైట్ పామిడికి వెళ్తాడు, అండ్ నేను ఇట్లా రైట్ తీసుకొని గుంటకల్కి వెళ్తాం. సరే జాగ్రత్త, బాయ్, పోయిరా. పోయినాక కాల్ చేయి. జయచంద్ర వచ్చేసి పామిడికి అయితే రిటర్న్ వెళ్ళిపోయినాడు. నేను మా ఊరికి రిటర్న్ వెళ్తున్నాం, నేను తమ్ముడు. అండ్ కరెక్ట్ కర్నూలులో 6:30కి ఏమో బయలుదేరినాం. ఎగ్జాక్ట్గా గూగుల్ టైంలో వచ్చేసి 8:30 చూపించింది. కరెక్ట్ 8:30కి గుత్తి రీచ్ అయినాం. ఫస్ట్ టైం గూగుల్ టైంని అయితే బీట్ చేసినాం. సో ఫైనల్లీ మా ఊరికైతే నేను రిటర్న్ వచ్చేసిన. శ్రీశైలం వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. This is Sai Arjun Rider. See you in the next vlog. Until then, bye bye. See you. Take care.